థ్రాంబోసిస్ అంటే ఏంటి? ఇందులో ఏం జరుగుతుంది? థ్రాంబోసిస్ అంటే రక్తం గడ్డకట్టుకుపోవడం. మన గుండె నుంచి కొన్ని వందల వేల రక్తనాళాలు అన్ని అవయవాలకి, కాళ్ళకి, చేతులకి రక్తాన్ని అందిస్తాయి. అక్కడి నుంచి మళ్ళీ ఆ చెడు రక్తం అంతా కూడా గుండెకి వచ్చి సర్క్యులేషన్లో మళ్ళీ కలుస్తుంది. వీటిని మనం తెలుగులో సిరలని, ధమనులని అనుకుంటాం. ఇంగ్లీష్లో వాటిని వీన్స్ అని, ఆర్టరీస్ అని అంటారు. సో వీటిలో ఎక్కడైనా మనకి రక్తం గడ్డ కట్టకపోతే కనుక వాటిని థ్రాంబోసిస్ అంటాం. ఇప్పుడు థ్రాంబోసిస్ని చూసుకుంటే కనుక మనకి రెండు రకాలుగా ఉండొచ్చు. ఒకటి ఏంటంటే సిరలు అంటే వీన్స్. మనం ఎక్కడైతే మన అన్ని అవయవాల నుంచి, కాళ్ళ నుంచి, చేతుల నుంచి చెడు రక్తం తీసుకొచ్చి గుండెకి వెళ్తాయో వాటిని మనం వీన్స్ కానీ సిరలు కానీ అంటాం. వాటిలో క్లాట్ ఫామ్ అయితే కనుక దాన్ని వీనస్ థ్రాంబోసిస్ అంటాం. అదే ధమనులు అంటే ఆర్టరీస్ అంటే మన గుండె నుంచి రక్తం తీసుకెళ్లే వాటిలో కనుక క్లాటింగ్ అయితే కనుక, రక్తం గడ్డకట్టకపోతే కనుక దాన్ని ఆర్టీరియల్ థ్రాంబోసిస్ అంటాం. సో వీంట్లోని, ఆర్టరీస్లోని రెండిట్లోని క్లాటింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. వాటి వల్ల రకరకాల పరిణామాలు జరిగే అవకాశం. థ్రాంబోసిస్ అనేది ఎన్ని రకాలుగా ఉంటుంది? ఒకటి ఏంటంటే ఆర్టీరియల్ థ్రాంబోసిస్, రెండోది ఏంటంటే వీనస్ థ్రాంబోసిస్. సో వీటి తాలూకు కారణాలు మనం ఇండివిజువల్గా చూడొచ్చు. ఇప్పుడు ఆర్టీరియల్ థ్రాంబోసిస్కి ముఖ్య కారణాలు బీపీ, షుగర్ కానీ అన్కంట్రోల్డ్ ఉండడం. లాంగ్ టర్మ్గా మనకి బీపీ, షుగర్ ఉన్న పేషెంట్లో ఇది ముఖ్యంగా చూస్తాం. రెండోది ఏంటంటే హై కొలెస్ట్రాల్. కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్న, కంట్రోల్లో లేకపోయినా వాళ్ళలో ఉండే అవకాశం ఉంటుంది. తర్వాత వచ్చే కాజ్ ఏంటంటే స్మోకింగ్. ఇప్పుడు చాలామంది స్మోకింగ్ కానీ, గుట్కా కానీ, పాన్ కానీ, తంబాకు కానీ వాళ్ళలో ఏంటంటే కొన్నిసార్లు కాళ్ళలో కానీ, చేతుల్లో కానీ మనకి వేళ్ళు నల్లగా అయిపోవడం కానీ, గ్యాంగ్రీన్ రావడం కానీ చూస్తాం. స్మోకింగ్ ఎక్కువ చేసే వాళ్ళల్లో, టొబాకో ఎక్కువ వాడే వాళ్ళలో కూడా మనం థ్రాంబోసిస్ అనేది చూస్తాం. ఇంకొకటి ఈ ఆర్టీరియల్ థ్రాంబోసిస్ మనకి ఏజ్ పెరుగుతున్న కొద్దీ కొంతమందిలో న్యాచురల్గానే కాల్షియం డిపోజిషన్ వల్ల కానీ, లేదంటే కొలెస్ట్రాల్ ప్లాక్స్ అంటాం. సో అవి ఫామ్ అవ్వడం వల్ల కానీ కొన్నిసార్లు అవి రప్చర్ అయ్యి అది పగిలి మనకి క్లాట్ ఫామ్ అయ్యి ఆ రక్తనాళంలో రక్త సరఫరా మూసుకుపోయే అవకాశం ఉంటుందన్నమాట. కొంతమంది ఎప్పుడైతే జన్యుపరంగా అంటే జెనెటిక్గా వాళ్ళలో ఏమైనా ప్రాబ్లం ఉన్నా కూడా రక్తం చిక్కగా ఉండడం వల్ల కూడా మనకి ఇలాగా థ్రాంబోసిస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు వీనస్ థ్రాంబోసిస్ గురించి వస్తే కనుక ఎప్పుడైనా మనం ఎక్కువసేపు జర్నీ చేసిన, అంటే 8 నుంచి 10 గంటల పాటు కారులో ప్రయాణించిన, లేదంటే ఫ్లైట్ జర్నీస్ అంటే ఇప్పుడు 18 గంటలు 24 గంటలు జర్నీస్ చేసినా కూడా అలాంటప్పుడు ఎక్కువ మొబిలిటీ లేకపోవడం వల్ల, అంటే మన కాళ్ళు ఎక్కువ కదపకపోవడం వల్ల కాళ్ళల్లో రక్తం అనేది స్లో అయ్యి, బ్లడ్ ఫ్లో స్లో అయ్యి క్లాట్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. రెండవది కాళ్ళకి ఫ్రాక్చర్లు అయినా, అలాంటప్పుడు ఏదైనా మేజర్ సర్జరీ అయినా, ఆ రక్తనాళానికి ఇంజరీ అయినా మనకి అక్కడ క్లాట్లు ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు కొంతమందికి సివియర్గా మోషన్స్ అయిపోయి డీహైడ్రేషన్లోకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుందన్నమాట. థ్రాంబోసిస్ లక్షణాలు ఎలా ఉంటాయి? ఇప్పుడు మనం పెరిఫరల్ ఆర్టరీస్ గురించి చూస్తే గనక కాళ్ళల్లో ఉండే మెయిన్ రక్తనాళాలు ఎప్పుడైతే మనకి దాంట్లో క్లాట్లు ఫామ్ అయితే ఆ భాగానికి రక్త సరఫరా కంప్లీట్గా ఆగిపోయే అవకాశం ఉంటుంది. కాళ్ళు, చేతుల గురించి చూస్తే కనుక కాళ్ళు, చేతులు చల్లబడిపోవడం కానీ, లేదంటే అక్కడున్న భాగానికి విపరీతమైన నొప్పి రావడం కానీ, లేదంటే స్పర్శ తగ్గడం కానీ, మూమెంట్స్ తగ్గడం కానీ, లేదంటే ఆ పార్ట్ ఏదైతే మనకి ఎఫెక్ట్ అయిందో ఆ పార్ట్ నల్లగా అయిపోవడం కానీ, గ్యాంగ్రీన్లా ఫామ్ అవడం కానీ జరిగే అవకాశం ఉంటుంది. రక్తనాళాల్లో రక్తపు గడ్డల్ని ఎలా గుర్తిస్తారు? సో ఎప్పుడైతే నేను ఇందాక చెప్పిన సిమ్టమ్స్తో పేషెంట్ మన దగ్గరికి వస్తారో ఫస్ట్ క్లినికల్గా ఎవాల్యుయేట్ చేస్తాం. అంటే నిజంగా ఇది థ్రాంబోసిసేనా కాదా, పేషెంట్ని ఎగ్జామిన్ చేసి వాళ్ళ నాడి ఎలా ఉందని చెప్పి చూస్తాం. మనకి పల్స్ దొరకట్లేదు, మొత్తం మిగిలిన సిమ్టమ్స్ అన్నీ కూడా మనకి థ్రాంబోసిస్ లాగే అనిపిస్తున్నాయి అన్నప్పుడు ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ కింద డాప్లర్ కానీ, యాంజియోగ్రామ్ కానీ చేసి చూస్తాం. మనకి ఎక్కడైతే రక్తనాళంలో బ్లాక్లు ఉన్నాయో కనబడిన తర్వాత దానికి తగ్గట్టు, అంటే ఎంత ఎక్స్టెంట్ మనకి బ్లాక్ అయిందో తెలిసిన తర్వాత దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. మందులతో రక్తపు గడ్డలు కరిగించవచ్చా? సర్జరీ ఎప్పుడు చేస్తారు? పెరిఫరల్ ఆర్టరీయల్ థ్రాంబోసిస్ అంటే కనుక మనం పేషెంట్ని అక్యూట్ లింబ్ ఇస్కీమియా అంటాం. అంటే ఇమీడియట్గా క్లాట్ అయినప్పుడు వచ్చే సిమ్టమ్స్ అన్నిటిని మనం అక్యూట్ లింబ్ ఇస్కీమియా అంటాం. అలాంటి వాళ్ళల్లో ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మనము ఆ రక్త సరఫరాని తిరిగి ఎస్టాబ్లిష్ చేయవలసి ఉంటుంది. లేదంటే కనుక కాలు కానీ, చేయి కానీ పోయే అవకాశం ఉంటుంది. సో అలాంటి వాటిల్లో ఒకవేళ కొంచెం సెగ్మెంట్ మాత్రమే రక్తనాళంలో మనకి బ్లాక్ ఉంది, క్లాట్ ఫామ్ అయింది అంటే కనుక ఇంజెక్షన్ల ద్వారా, అంటే రక్తం పల్చన చేయడానికి బ్లడ్ థిన్నర్స్ అంటాం, రక్తం పల్చన చేయడానికి ఇంజెక్షన్ల ద్వారా లేదంటే మందుల ద్వారా
మనం దాన్ని ట్రీట్ చేసుకోవచ్చు. ఒకవేళ ఆ ఎక్స్టెంట్ కనుక ఎక్కువ ఉండి, అంటే చాలా పెద్ద సెగ్మెంట్ ఆఫ్ ఆర్టరీ బ్లాక్ అయ్యింది అంటే కనుక దాన్ని మనము ఎయిదర్ ఓపెన్ ఆపరేషన్, అంటే ఒక చిన్న కట్ లాంటిది చేసి ఆ రక్తనాళం ఓపెన్ చేసి దాంట్లో ఉన్న క్లాట్ తొలగించడం కానీ, లేదంటే ఎండోవాస్కులర్ పద్ధతి, అంటే మన హార్ట్కి ఎలాగైతే యాంజియోగ్రామ్ చేస్తామో చిన్న ట్యూబ్ లాంటిది పెట్టి యాంజియోగ్రామ్ చేసి థ్రాంబోలైసిస్ అనే మందు, అంటే ఆ క్లాట్ కరిగించడానికి మందు ఇచ్చి తర్వాత మెకానికల్ థ్రాంబెక్టమీ అంటాం అనమాట. అంటే ఆ క్లాట్ని మనం కంప్లీట్గా తీసేసే పద్ధతులు కూడా ఇప్పుడు మనకి వచ్చాయి. థ్రాంబోసిస్ బాధితుల జీవనశైలి ఎలా ఉండాలి? ఇప్పుడు కొంతమందికి జన్యుపరంగా క్లాట్లు ఫామ్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. అలాంటి వాళ్ళలో మనకి లైఫ్ లాంగ్ బ్లడ్ థిన్నర్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ కొంతమందికి కొన్ని కారణాల వల్ల క్లాట్ అయితే కనుక ఆ కారణాలు మనం రివర్స్ చేయగలిగితే కనుక తిరిగి వాళ్ళు నార్మల్ లైఫ్ స్టైల్ అనేది చేసుకోగలుగుతారు. వీళ్ళందరిలో ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్ థింగ్, మనం ఏవైతే మందులు రాసిస్తున్నామో అవన్నీ ఖచ్చితంగా తూచా తప్పకుండా వాడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒక్కసారి మందులు ఆపితే కనుక మళ్ళీ తిరిగి క్లాట్ అయ్యి మళ్ళీ మొత్తం ప్రాబ్లం అంతా మొదటికి వచ్చే అవకాశం ఉంటుంది. రెండోది, సెడెంటరీ లైఫ్ స్టైల్ అనేది ఉండకూడదు. అంటే వాళ్ళు చేసిన తర్వాత కూడా ఎంతవరకు వీలైతే అంతవరకు యాక్టివ్గా ఉండాలి, ఎక్సర్సైజ్ చేయగలుగుతుండాలి. ఒకవేళ యాక్టివ్ ఎక్సర్సైజ్ లేకపోతే జస్ట్ బ్రిస్క్ వాకింగ్, అట్లీస్ట్ రోజుకి అరగంట సేపు నడుస్తూ ఉండాలి. మూడోది మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే స్మోకింగ్ వల్ల ఈ థ్రాంబోసిస్ వచ్చిన వాళ్ళల్లో మళ్ళీ తిరిగి స్మోకింగ్ ముట్టుకుంటే కనుక మనం ఏ మందులు ఇచ్చినా ఏం ప్రొసీజర్లు చేసినా మళ్ళీ మొత్తం అన్ని క్లాట్ అయిపోయే అవకాశం ఉంటుంది. ఫైనల్గా వాళ్ళకి ఆ చేయి కానీ కాలు కానీ తీసేసే అవకాశం ఉంటుంది.